వెల్కమ్ టు స్టాక్స్ టు వాచ్ తెలుగు. ఈరోజు మార్కెట్ వచ్చేసి యస్టర్‌డే మార్కెట్ వచ్చేసి చాలా వరకు అయితే కరెక్షన్ రావడం అయితే జరిగింది. అండ్ ఈరోజు మార్కెట్‌లో వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్ అనేది చాలా కరెక్షన్ రెడ్‌లో అయితే ఉండడం అయితే నెగెటివ్‌లో అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి మేజర్ రీజన్స్ వచ్చేసి యస్టర్‌డే డిస్కస్ చేసినట్లు అలాగనే ఈరోజు ఎస్‌జిఎక్స్ నిఫ్టీ వచ్చేసి ప్లస్ 90 పాయింట్స్ అనేది పాజిటివ్‌లో అయితే ట్రేడ్ అయితే జరుగుతుంది. అండ్ అలాగే వచ్చేసి ఇండియన్ మార్కెట్ కూడా గ్యాప్ అప్‌లో ఓపెన్ కావడానికి రీజన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఫర్దర్ మూవ్ కోసం అయితే నిఫ్టీ సపోర్ట్ వచ్చేసి 16,600 దగ్గర అయితే ఇమ్మీడియేట్ సపోర్ట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే వచ్చేసి సెకండ్ సపోర్ట్ వచ్చేసి 16,000 16,500 దగ్గర అయితే సపోర్ట్‌నైతే సెకండ్ సపోర్ట్‌నైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 17,000 దగ్గర అయితే స్ట్రాంగ్ అయితే రెసిస్టెన్స్ బిల్డ్ కావడం అయితే జరిగింది. అండ్ ఫర్దర్ మూవ్ కోసం అయితే ఎక్స్ట్రా అయితే 17,150 దగ్గర అయితే సపోర్ట్ అయితే బిల్డ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ వచ్చేసి ఇమీడియేట్ సపోర్ట్ అయితే 36,500 దగ్గర అయితే ఇమీడియేట్ సపోర్ట్ అయితే బిల్డ్ కావడం జరిగింది. అండ్ అలాగే సెకండ్ సపోర్ట్ వచ్చేసి ఒకవేళ మార్కెట్ కరెక్షన్ వచ్చినట్లయితే 36,200 దగ్గర అయితే మంచి సపోర్ట్ అయితే బిల్డ్ కావడం జరిగింది. అండ్ అలాగే వచ్చేసి రెసిస్టెంట్ వచ్చేసి 37,000 దగ్గర అయితే 37,200 దగ్గర అయితే రెసిస్టెంట్ స్ట్రాంగ్ అయితే బిల్డ్ కావడం జరిగింది. అండ్ ఫర్దర్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వచ్చేసి ఫైనాన్షియల్ డేటా అయితే Q3 FY22 ఫైనాన్షియల్ డేటా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ Q3 FY22 డేటా అయితే రెవెన్యూ వచ్చేసి 18,757.87 క్రోర్స్ అయితే నెట్ రెవెన్యూ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే వచ్చేసి నెట్ ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ వచ్చేసి 84.37 క్రోర్స్ అనేది ఈ Q3 FY22లో అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే వచ్చేసి టోటల్ అసెట్స్ వచ్చేసి 92,563 క్రోర్స్ అనేవి అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కి టోటల్ అసెట్స్ అయితే బిల్డ్ కావడం జరిగింది. అండ్ అలాగే వచ్చేసి టోటల్ లయబిలిటీస్ వచ్చేసి 837 క్రోర్స్ అనేది టోటల్ లయబిలిటీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ ప్రాఫిట్ బిఫోర్ టాక్స్‌లో రిలయన్స్ వచ్చేసి ఆండ్రాయిడ్ యాప్స్ అయిన రూపోస్ గ్లాన్స్‌లో జియో ప్లాట్‌ఫార్మ్ లిమిటెడ్ వచ్చేసి $200 మిలియన్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే వచ్చేసి ఈరోజు రోసరీ బయోటెక్ ఫైనాన్షియల్ రిజల్ట్స్‌ని అయితే Q3 FY22 రిజల్ట్స్‌ని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. Q3 FY22 రిజల్ట్స్ రెవెన్యూ వచ్చేసి 428.4 క్రోర్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో 104% అనేది ఇంక్రీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అండ్ ఎబిటా వచ్చేసి 37.4% అనేది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది. అండ్ అలాగే వచ్చేసి ఎబిటా వచ్చేసి 46.7 క్రోర్స్ అనేవి ఎబిటా అయితే బిల్డ్ కావడం జరిగింది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 22.5 క్రోర్స్ అనేవి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో 4.3% అనేది ఇంక్రీజ్ అయితే అవ్వడం జరిగింది.